హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజైతే మనం 9వ తరగతి సోషల్‌లో పార్ట్ 2 12వ యూనిట్ నుంచి 24వ యూనిట్ వరకు బిట్స్ అయితే చూద్దాం. 14వ శతాబ్దం నాటి ఐరోపా జనాభాలో ఎక్కువ భాగం ఏ వర్గానికి చెందినవారు? రైతులు. 14వ శతాబ్దంలో ఐరోపా సంస్కృతిలో వచ్చిన మార్పులను ఏమని పిలుస్తారు? పునరుజ్జీవనం. రైనాజాన్స్ అనగా అర్థం ఏమిటి? పునర్జన్మ. ఐరోపాలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏ దేశంలో స్థాపించింది? ఇటలీ. 11వ శతాబ్దం నుండి ఇటలీలో చట్టశాస్త్ర అధ్యయనానికి ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయం ఏది? బొలాగ్నా విశ్వవిద్యాలయం. మానవతావాదం అనే పదం ఏ లాటిన్ పదం నుండి వచ్చింది? హ్యుమానిటాస్. ఇటలీలో మానవతావాద పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? ఫ్రాన్సిస్కో పెట్రార్క్. ఏ శతాబ్దం నాటికి హ్యుమానిస్ట్ అనే పదం వ్యాకరణం, అలంకార శాస్త్రం, కవిత్వం బోధించే ఉపాధ్యాయులకు వాడబడింది? 15వ శతాబ్దం. 15వ శతాబ్దపు ఇటలీ సంస్కృతిలో మహిళల స్థితిగతులను ప్రశ్నిస్తూ ది సిటీ ఆఫ్ లేడీస్ గ్రంథం రాసింది ఎవరు? క్రిస్టిన్ డి పిజా. యూటోపియా ఉత్తమ సమాజం అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించిన ఇంగ్లాండ్ మానవతావాది ఎవరు? థామస్ మూర్. బైబిల్ను లాటిన్ భాష నుండి జర్మనీ భాషలోకి అనువదించింది ఎవరు? మార్టిన్ లూథర్. కేథలిక్ చర్చిలో పాప విముక్తి కోసం విక్రయించిన పత్రాలను ఏమంటారు? పాప పరిహార పత్రాలు. మార్టిన్ లూథర్ చర్చి గోడలపై విసరిన ప్రసిద్ధ పత్రం పేరు ఏమిటి? 95 సిద్ధాంతాలు. మార్టిన్ లూథర్ అనుచరులను ఏమని పిలిచేవారు? ప్రొటెస్టంట్లు. స్విట్జర్లాండ్లో ప్రొటెస్టంట్ల ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? ఉల్రిచ్ zwingli. జాన్ కాల్విన్. భూమి విశ్వానికి కేంద్రం అనే పాత భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? టాలమీ. కోపర్నికస్ రాసిన ప్రసిద్ధ గ్రంథం ఏ సంవత్సరంలో ముద్రించబడింది? 1543. గ్రహాలు సూర్యుని చుట్టూ వృత్తాకారంలో కాకుండా దీర్ఘవృత్తాకార కక్షలు తిరుగుతాయని నిరూపించింది ఎవరు? జోహార్నెస్ కెప్లర్. న్యూటన్ తన చలన నియమాలను ఏ ప్రసిద్ధ గ్రంథంలో ప్రచురించాడు? ప్రిన్సిపియో మ్యాథమెటికా. ప్యారిస్లో రాయల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1666లో. ఇంగ్లాండ్లో రాజుకు పార్లమెంటుకు మధ్య అంతర్యుద్ధం ఏ కాలంలో జరిగింది? 1642 నుంచి 49 వరకు. ఇంగ్లాండ్లో అంతర్యుద్ధం తర్వాత రాజును ఉరితీసి కామన్వెల్త్ ప్రభుత్వాన్ని స్థాపించింది ఎవరు? ఆలివర్ క్రామ్వెల్. ఏ చట్టం ద్వారా ఇంగ్లాండ్ పార్లమెంట్ రాజుపై సర్వాధికారాలను సాధించింది? హక్కుల చట్టం 1689. ఉత్తర అమెరికా తూర్పు తీరంలో బ్రిటన్ ఎన్ని వలస రాజ్యాలను స్థాపించింది? 13. ప్రాతినిధ్యం లేని పన్ను లేదు అనే నినాదం ఏ విప్లవానికి చెందింది? అమెరికా స్వాతంత్ర విప్లవం. అమెరికా స్వాతంత్ర సంగ్రామానికి తక్షణ కారణమైన సంఘటన ఏది? బోస్టన్ టీ పార్టీ. 1773. బ్రిటన్ అమెరికా స్వాతంత్రాన్ని ఏ సంధితో గుర్తించింది? ప్యారిస్ సంధి. 1783. అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? 1789. ఫ్రెంచ్ సమాజంలో పూజారులు, భూస్వాములు వరుసగా ఏ ఎస్టేట్లకు చెందినవారు? మొదటి మరియు రెండవ. పూజారులేమో మొదటి ఎస్టేటు, భూస్వాములేమో రెండవ ఎస్టేటు. ఫ్రెంచ్ సమాజంలో 95% పైగా ఉన్న సాధారణ ప్రజలు ఏ ఎస్టేట్కి చెందారు? మూడవ ఎస్టేట్. ఫ్రెంచ్ విప్లవం నాటి మూడవ ఎస్టేట్ ప్రజలు చర్చిలకు చెల్లించే పన్నును ఏమంటారు? టైత్. ఫ్రెంచ్ రాజు 16వ లూయి ఎస్టేట్ జనరల్గా సమావేశాన్ని ఏ తేదీ నిర్వహించాడు? 1789 మే 5. మూడవ ఎస్టేట్ ప్రతినిధులు తమను తాము జాతీయ అసెంబ్లీగా ఎక్కడ ప్రకటించుకున్నారు? టెన్నిస్ కోర్టులో. ఇదే టెన్నిస్ కోర్టు శపథం. ఫ్రెంచ్ ప్రజలు నిరంకుశత్వానికి ప్రతీకగా ఉన్న ఏ జైలును 1789 జూలై 14న బద్దలు కొట్టారు? బాస్టిట్ జైలు. ఫ్రాన్స్లో విప్లవ పంతాకు నాయకత్వం వహించిన ఏ తీవ్రవాద గ్రూపు అధినేత? రాబెస్పియర్. జాకోబిన్ క్లబ్. రాబెస్పియర్ పాలనా కాలాన్ని అంటే 1793-94 ఫ్రాన్స్ చరిత్రలో ఏమంటారు? భయోత్పాత పాలన అంటారు. నెపోలియన్ బోనపార్టే తాను ఫ్రెంచ్ చక్రవర్తిగా ఏ సంవత్సరంలో ప్రకటించుకున్నాడు? 1804లో. నెపోలియన్ ఏ యుద్ధంలో ఓడిపోవడంతో అతని పతనం పూర్తయింది? వాటర్లూ యుద్ధం. 1815. 1815లో వియన్నా కాంగ్రెస్ ముగిసిన తర్వాత ఇటలీ ఎన్ని రాజ్యాలుగా విభజించబడింది? 7. ఇటలీ ఏకీకరణ కోసం యంగ్ ఇటలీ అనే రహస్య సంస్థను స్థాపించింది ఎవరు? జోసెఫ్ మెజ్జిని. ఇటలీ ఏకీకరణకు దౌత్యపరమైన వ్యూహాలు రచించిన పియాడ్మాంట్ ప్రధానమంత్రి ఎవరు? కౌంట్ కావూర్. ఇటలీ ఏకీకరణ ఏ సంవత్సరంలో పూర్తయింది? 1861. రోమ్ విలియం. 1870. జర్మనీ ఏకీకరణకు ముందు జర్మన్ మాట్లాడే ప్రాంతాలు ఎన్ని చిన్న రాజ్యాలుగా ఉండేవి? 39. జర్మనీ ఏకీకరణకు నాయకత్వం వహించిన శక్తివంతమైన రాజ్యం ఏది? రష్యా. రష్యా రాజు మొదటి విలియం ఆంటోవాన్ బిస్మార్క్ను ఏ పదవిలో నియమించారు? ఛాన్సలర్ అంటే ప్రధానమంత్రి. రష్యా రాజు మొదటి విలియము ఆంటోవాన్ బిస్మార్క్ను
ఏ పదవిలో నియమించాడు? ఛాన్సలర్ పదవి అంటే ప్రధానమంత్రి పదవిలో నియమించాడు. బిస్మార్క్ ఏ 3 దేశాలతో యుద్ధాలు చేసి జర్మనీ ఏకీకరణను సాధించాడు? డెన్మార్క్, ఆస్ట్రియా, ఫ్రాన్స్. ఈ 3 దేశాలతో యుద్ధాలు చేసి జర్మనీ ఏకీకరణను సాధించాడు. జర్మనీ ఏకీకరణ ఏ సంవత్సరంలో పూర్తయింది? 1871లో పూర్తయింది. ఇంగ్లాండ్ లో వస్త్ర పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఫ్లయింగ్ షటిల్ ను కనుగొన్నది ఎవరు? జాన్ కే. 1733. ఒకసారి అనేక నూలు వడకటానికి వీలు కల్పించిన స్పిన్నింగ్ జెన్నీని కనిపెట్టింది ఎవరు? జేమ్స్ హార్ గ్రీవ్స్. 1764. నీటితో నడిచే వాటర్ ఫ్రేమ్ యంత్రాన్ని కనుగొన్నది ఎవరు? రిచర్డ్ ఆర్క్రైట్. ఇంగ్లాండ్ లో మొదటి పారిశ్రామిక నగరాలుగా వేగంగా వృద్ధి చెందినవి ఏవి? మాంచెస్టర్, లీడ్స్. మొదట ఆవిరి యంత్రాన్ని 1698లో రూపొందించింది ఎవరు? థామస్ సావరీ. థామస్ సావరీ నమూనాను మెరుగుపరిచి 1712లో మరింత సమర్థవంతమైన ఆవిరి యంత్రాన్ని చేసింది ఎవరు? థామస్ న్యూకోమెన్. ఖనిజాలను, బొగ్గును రవాణా చేయడానికి రైల్వే వ్యవస్థను మొదటిసారిగా వృద్ధి చేసిన దేశం ఏది? బ్రిటన్. 1804లో మొదటి ఆవిరి రైలు ఇంజను లోకోమోటివ్ ను తయారు చేసింది ఎవరు? రిచర్డ్ ట్రెవిథిక్. రాకెట్ అనే అత్యంత వేగవంతమైన రైలు ఇంజన్ను తయారు చేసిన రైల్వే పితామహుడుగా ఎవరు పేరు పొందారు? జార్జ్ స్టీఫెన్సన్. పారిశ్రామిక విప్లవ కాలంలో మహిళలు, పిల్లలు పని గంటలు రోజుకు సగటున ఎన్ని గంటలు ఉండేవి? అప్పట్లో 14 నుండి 16 గంటలు ఉండేవి. ఫ్యాక్టరీలో పని పరిస్థితులు, బాలకార్మిక వ్యవస్థ అరికట్టడానికి బ్రిటన్ ప్రభుత్వం చేసిన మొదటి చట్టం ఏది? ఫ్యాక్టరీ చట్టం 1819. ఇంగ్లాండ్లో కార్మికుల కనీస వేతనాలు, మెరుగైన పని గంటల కోసం జరిగిన తొలి ఉద్యమాలకు నాయకత్వం వహించింది ఎవరు? జనరల్ నెడ్లుట్. కార్మికులు తమ హక్కుల కోసం శాంతియుతంగా సమావేశమై ఏ ప్రదేశంపై సైన్యం జరిపిన కాల్పులను పీటర్లు ఊచకోత అంటారు? మాంచెస్టర్లోని సెయింట్ పీటర్స్ ఫీల్డ్. బ్రిటన్ పార్లమెంటు కార్మిక సంఘాలను నిషేధిస్తూ చేసిన చట్టాలు ఏవి? కాంబినేషన్ చట్టాలు. 1799, 1800. బ్రిటన్ కాంబినేషన్ చట్టాలు ఏ సంవత్సరంలో రద్దు చేశారు? 1824లో. సహకార సోషలిజం అనే భావనను ప్రతిపాదించి ఆదర్శ ఫ్యాక్టరీని నెలకొల్పిన బ్రిటిష్ పారిశ్రామికవేత్త ఎవరు? రాబర్ట్ ఓవెన్. ఫ్రాన్స్కు చెందిన ఏ ప్రముఖ సోషలిస్టు భావజాల విశ్లేషకులు ప్రైవేట్ ఆస్తిని సమాజానికి హానికరంగా భావించారు? సెయింట్ సైమన్, లూయి బ్లాంక్. కమ్యూనిస్టు లీగ్ తరపున కార్ల్ మార్క్స్, ఫెడరిక్ ఏంగిల్స్ కలిసి ప్రచురించిన ప్రసిద్ధ పత్రం ఏది? కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. 1848. కార్ల్ మార్క్స్ ప్రకారం పెట్టుబడిదారీ వ్యవస్థ స్థానంలో ఏర్పడిన నూతన సమాజం ఏది? కమ్యూనిస్టు సమాజం, వర్గరహిత సమాజం. ప్రపంచ కార్మికులందరినీ ఏకం చేయడానికి మొదటి అంతర్జాతీయ కార్మిక సంఘం ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1864లో. అమెరికా ఖండానికి అమెరికా అని పేరు ఏ ఇటాలియన్ నావికుడి పేరు మీదుగా వచ్చింది? అమెరిగో వెస్పూసి. మెక్సికోలోని ప్రసిద్ధ అజెక్ట్ సామ్రాజ్యాన్ని జయించిన స్పానిష్ సైన్యాధికారి ఎవరు? హెర్నాన్ కార్టేజ్. పెరు దేశంలో ఇంకా సామ్రాజ్యాన్ని అంతం చేసిన స్పానిష్ విజేత ఎవరు? ఫ్రాన్సిస్కో పిజారో. ఐరోపా వాసులు లాటిన్ అమెరికాలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన వాణిజ్య తోటలను ఏమంటారు? ప్లాంటేషన్లు. ఏ శతాబ్దంలో ఆఫ్రికా నుండి అమెరికాకు బానిసల రవాణా తీవ్రస్థాయికి చేరింది? 17, 18 శతాబ్దాలు. 1804 ఫ్రాన్స్ నుండి స్వాతంత్రం పొంది ప్రపంచంలోనే మొదటి నల్ల జాతీయుల రిపబ్లిక్ గా అవతరించిన లాటిన్ అమెరికా దేశం ఏది? హైతి. బెల్జియం రాజు 2వ లియోపోల్డ్ ఆఫ్రికాలో ఏ ప్రాంతాన్ని తన సొంత ఆస్తిగా మార్చుకొని ఘోరమైన అరాచకాలు సాగించాడు? కాంగో. బ్రిటన్కు చెందిన ఏ వ్యాపారవేత్త ఆఫ్రికాలో వలసలు విస్తరించి ఒక దేశానికి తన పేరు రొడేషియా పెట్టుకున్నాడు? సిసిల్ రోడ్స్. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో భారతదేశంలో వ్యాపార అనుమతులు పొందింది? జహంగీర్. 1764లో జరిగిన ఏ యుద్ధం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్, బీహార్, ఒడిశాల్లో దివానీ హక్కులను 1764లో జరిగిన ఏ యుద్ధం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్, బీహార్, ఒడిశాల్లోని దివానీ అంటే పన్నులు వసూలు చేసే హక్కులు వచ్చాయి? బక్సార్ యుద్ధం. లార్డ్ కారన్ వాలిస్ 1793లో బెంగాల్లో ప్రవేశపెట్టిన భూమి శిస్తు పద్ధతి ఏది? శాశ్వత భూమి శిస్తు పద్ధతి. థామస్ మన్రో మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రవేశపెట్టిన భూమి శిస్తు పద్ధతి ఏది? ఐత్వారీ పద్ధతి. వాయువ్య భారతదేశం మరియు పంజాబ్ ప్రాంతాల్లో ప్రవేశపెట్టబడిన వినూత్న భూమి శిస్తు విధానం ఏది? మహల్వారీ పద్ధతి. బ్రిటిష్ పాలనలో భారతదేశంలో సాంప్రదాయ చేనేత కుటీర పరిశ్రమలు దెబ్బతినడాన్ని ఏమంటారు? విపారిశ్రామీకరణ. భారతదేశంలో మొదటి రైలు మార్గాన్ని 1853లో ఏ నగరాల మధ్య వేశారు? బొంబాయి, థానే. ఆధునిక టెలిగ్రాఫ్ మరియు తపాలా వ్యవస్థ భారతదేశంలో ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ డెల్హౌసీ.
భారతదేశంలో ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడానికి 1835లో సిఫారసు చేసింది ఎవరు? లార్డ్ మెకాలే. ప్రాచీన కాలంలో ఏ నగరం రాజ్యంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమల్లో ఉండేది? ఏథెన్స్, గ్రీసు. బ్రిటన్లో మహిళలకు పురుషులతో సమానంగా ఏ సంవత్సరంలో ఓటు హక్కు లభించింది? 1928లో. ఆఫ్రికా ఖండంలో సుదీర్ఘకాలం సాగిన వర్ణ వివక్ష పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత నాయకుడు ఎవరు? నెల్సన్ మండేలా. దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా పూర్తిస్థాయి ప్రజాస్వామ్య ఎన్నిక ఏ సంవత్సరంలో జరిగింది? 1994లో. తూర్పు ఐరోపా దేశమైన పోలాండ్లో కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాలిడారిటీ అనే స్వతంత్ర కార్మిక సంఘాన్ని స్థాపించినది ఎవరు? లేక్ వాలెసా. ఏ సంవత్సరంలో సోవియట్ యూనియన్, యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం కావడంతో తూర్పు ఐరోపాలో ప్రజాస్వామ్యం విస్తరించింది? 1991లో. చిలీ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఏ అధ్యక్షుడిని 1973లో జనరల్ అగస్టో పినోచెట్ సైనిక తిరుగుబాటు ద్వారా తొలగించాడు? సాల్వడార్ అల్లెండే. చిలీ దేశంలో తిరిగి ప్రజాస్వామ్యం ఏ సంవత్సరం పునరుద్ధరించబడింది? 1988. మానవ హక్కుల ప్రకటనలో మొత్తం ఎన్ని ఆర్టికల్స్, నిబంధనలు ఉన్నాయి? 30. భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుల భావనను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించింది? అమెరికా. చట్టం ముందు అందరూ సమానులే అని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది? ఆర్టికల్ 14. భారతదేశంలో అంటరానితనం నిరోధాన్ని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 17. భారత రాజ్యాంగంలో ఏ నిబంధన ప్రకారం బిరుదుల రద్దు జరిగింది? ఆర్టికల్ 18. వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన స్వాతంత్రము ఏ నిబంధన ద్వారా కల్పించబడ్డాయి? ఆర్టికల్ 19. జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించే అత్యంత ముఖ్యమైన నిబంధన ఏది? ఆర్టికల్ 21. ఫ్యాక్టరీలు మరియు ప్రమాద పనుల్లో 14 సంవత్సరాల్లో పిల్లలను పనిలో ఉంచడాన్ని నిషేధించే నిబంధన ఏది? ఆర్టికల్ 24. బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం అన్నమాట. మత స్వాతంత్రపు హక్కును రాజ్యాంగంలో ఏ నిబంధనల మధ్య పొందుపరిచారు? 25 నుండి 28. మైనారిటీల విద్య, సాంస్కృతిక హక్కులను రక్షించే నిబంధనలు ఏవి? ఆర్టికల్ 29 మరియు 30. హెబియస్ కార్పస్ అనగా లాటిన్ భాషలో అర్థం ఏమిటి? వ్యక్తిని కోర్టు ముందు ప్రవేశపెట్టడం. ఒక ప్రభుత్వ అధికారిని తన విధిని సక్రమంగా నిర్వహించమని ఆదేశిస్తూ కోర్టు జారీ చేసే రిట్ ఏది? మాండమస్. తక్కువ పరిధి గల కోర్టు తమ అధికార పరిధి దాటి విచారణ చేయకుండా పై కోర్టులు జారీ చేసే రిట్ ఏది? తక్కువ పరిధి గల కోర్టు తమ అధికార పరిధిని దాటి విచారణ చేయకుండా దాని పైకోర్టు జారీ చేసే రిట్ ఏది? ప్రొహిబిషన్. ఏ అధికారంతో లేదా అర్హతతో ఒక ప్రభుత్వ పదవిలో కొనసాగుతున్నారో సమాధానం చెప్పాలని కోర్టులు జారీ చేసే రిట్ ఏది? కో వారెంటో. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1993. గృహహింస నిరోధక చట్టం కింద బాధితులకు సహాయం చేయడానికి నియమించబడిన ప్రత్యేక అధికారులను ఏమంటారు? ప్రొటెక్షన్ ఆఫీసర్. సంరక్షణ అధికారులు. సమాన పనికి సమాన వేతనం కల్పించే సమాన పారితోషిక చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1976. మహిళలను అశ్లీలంగా, అవమానకరంగా ప్రదర్శించడాన్ని నిషేధించే చట్టం ఏ సంవత్సరం వచ్చింది? 1986. సతీ సాగమన నిషేధ చట్టాన్ని స్వతంత్ర భారతదేశం మరింత కఠినతరం చేస్తూ ఏ సంవత్సరంలో చట్టం తెచ్చారు? 1987. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రసిద్ధ తీర్పు మార్గదర్శకాలను ఏమంటారు? విశాఖ గైడ్లైన్స్. 1997. హిందూ వారసత్వ చట్ట సవరణ ద్వారా కుమార్తెలకు తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఏ సంవత్సరం నుండి కల్పించారు? 2005. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్ష నిషేధ చట్టాన్ని ఏ సంవత్సరంలో సవరించి మరింత కఠినం చేశారు? 2003. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న విపత్తులలో సహజ సిద్ధమైనవి ఎంత శాతం? 80%కి పైగా. ఒక ప్రాంతంలో సాధారణంగా కంటే తక్కువ వర్షపాతంతో నమోదైన నీటి ఎద్దడిని ఏర్పడటాన్ని ఏమంటారు? కరువు. భారతదేశంలో తుఫాను ముప్పు ఎక్కువగా ఉన్న తీర ప్రాంతం ఏది? తూర్పు తీరం, బంగాళాఖాతం, పరివాహక ప్రాంతం. భూకంపాలు సంభవించడానికి భూమి లోపల ఉండే ఏ పలకల కదలిక ప్రధాన కారణం? టెక్టోనిక్ పలకలు అంటే భూఫలకాలు. పర్వత ప్రాంతాల్లో భారీగా మట్టి, రాళ్లు వేగంగా కిందకు జారిపడటాన్ని ఏమంటారు? కొండ చర్యలు విరిగిపడటం. భారతదేశంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం NDRF ఏ చట్ట ప్రకారం ఏర్పడింది? విపత్తు నిర్వహణ చట్టం 2005. రాష్ట్ర స్థాయిలో విపత్తు నిర్వహణ అథారిటీ SDMAకి చైర్మన్ గా ఎవరు ఉంటారు? ముఖ్యమంత్రి. జిల్లా స్థాయిలో విపత్తు నిర్వహణ అథారిటీ చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు? జిల్లా కలెక్టర్. రహదారిలో ప్రయాణించేటప్పుడు ఎల్లప్పుడూ రోడ్డుకు ఏ వైపున ప్రయాణించాలి? ఎడం వైపు. భారతదేశంలో మోటారు వాహనాల చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1988. అయితే 89 నుంచి అమలు జరిగింది.
ట్రాఫిక్ నిబంధనల ప్రకారం రెడ్ లైట్ దేనిని సూచిస్తుంది? వాహనాన్ని పూర్తిగా నిలిపివేయాలి. డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ముందు ఇచ్చే తాత్కాలిక లైసెన్సును ఏమంటారు? లెర్నర్ లైసెన్స్ అంటే LLR. రాత్రి వేళల్లో ఎదురుగా వాహనాలు రానప్పుడు హైవేలపై ఏ లైట్లు ఉపయోగించాలి? హై బీమ్ లైట్లు. బ్లడ్ ఆల్కహాల్ కాన్సంట్రేషన్ పరిమితి 100 ml రక్తంలో ఎన్ని మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉంటే నేరంగా పరిగణిస్తారు? 30. రహదారులపై వెళ్తున్నప్పుడు అత్యవసర వాహనాలైన అంబులెన్స్, ఫైర్ ఇంజన్లకు ఏమి ఇవ్వాలి? మొదటి ప్రాధాన్యత ఇస్తూ దారి ఇవ్వాలి. రోడ్డు భద్రతా వారోత్సవాలు భారతదేశంలో సాధారణంగా ఏ నెలలో నిర్వహిస్తారు? జనవరి నెలలో నిర్వహిస్తారు. ఇవి 9వ తరగతికి సంబంధించి సోషల్ పార్ట్ 2 వీడియో అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.